హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు లవ్ స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 93. బాలు పై నుంచి చిన్ని వెంటనే పైకి లేచేయడంతో బాలు కూడా లేచి కూర్చొని చిన్నీని దగ్గరకు తీసుకున్నాడు. వెంటనే తన ఫేస్ ని పక్కకు తిప్పేసింది చిన్ని. చుట్టూ నిశ్శబ్దంలో ఆమె గుండె చప్పుడు వేగం అర్థమయ్యి బాలు పెదవులపై చిన్న నవ్వు. ఓయ్, ఏంటే నీ గుండె అలా కొట్టేసుకుంటోంది అని ఆమె మెడకి ఉన్న చున్నీ తీసి డ్రెస్ పై నుంచి ఆమె గుండెపై ముద్దు పెట్టాడు బాలు. ఆ మాత్రానికే బాలు తలని తన వైపు గట్టిగా హత్తుకుంది చిన్ని. ఇప్పుడు బాలు కడ్డు చెబితే బాలుకి కోపం వస్తుందని బాధ లేదు తనకి. అతనిని ప్రతిసారి దగ్గరికి రానించి చివరి నిమిషంలో దూరం పెడితే బాలు ఎంత డిసప్పాయింట్ అవుతున్నాడో అర్థమై మౌనంగా మారిపోయింది చిన్ని. ఆమె గుండెలపై నుంచి తలెత్తి, ఏంటే ఈ మౌనం? నువ్విలా ఉంటే నాకేదోగా ఉంది అని చిన్ని చెంప నిమురుతూ, నీకిష్టం లేకపోతే లీవ్, ఇలా మౌనంగా ఉండకు అన్నాడు బాలు. బాలు మెడ చుట్టూ చేతులు వేసి అతని నుదురుకు తల ఆనిస్తూ, ఇష్టం లేక కాదు బాలు, నువ్వలా అనుకోకు. నీకు తెలుసు కదా నీ టచ్ నాలో ఎన్ని ఫీలింగ్స్ కలిగిస్తుందో. ఐ ఆమ్ యువర్స్ బాలు. ఇంకెప్పుడు ఇష్టం లేదా అని అడగకు. నీ విషయంలో నాకు అన్నీ ఇష్టమే. కాకపోతే ఫస్ట్ టైం కదా ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఫేస్ చేయడం అంది చిన్ని. హా, ఇంత అందంగా క్యూట్ గా పర్మిషన్ ఇచ్చేస్తే నీకు దూరంగా ఉండడం చాలా కష్టమే బాబు అన్నాడు బాలు నవ్వుతూ. నేను నీకెప్పుడో పర్మిషన్ ఇచ్చేశాను. నన్ను నీకెప్పుడో ఇచ్చేశా, నువ్వే తీసుకోలేదు అంది చిన్ని గుసగుసగా చెబుతూ. హా, దానికి ఇంకా టైం ఉంది మేడం. ఈ 3 ఏళ్ళు నీ చదువు అయిపోని అని చిన్ని నుదుటిన ముద్దు పెట్టి, ఆ తర్వాత నువ్వు ఆగమన్నా నేను ఆగనులే అన్నాడు బాలు. ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉంటావు బాబు అని బాలు పెదవులపై చిన్న ముద్దు ఇచ్చి దూరం జరుగుతున్న చిన్నీని దూరం జరగకుండా ఆమె పెదవులు అందుకున్నాడు బాలు. చిన్ని కూడా ఇష్టంగా అతని తలలో ఉన్న చేతితో జుట్టుని బంధించి అతని ముద్దుకి జత కలిపింది. చిన్ని చెంపపై ఉన్న చేతులు తీసి ఆమె టాప్ లోకి పోనిస్తూ ఆమె నడుముని నలుపుతూ చేతులని పైకి మూవ్ చేశాడు బాలు. అతని చేతులు ఎక్కడికి చేరుతున్నాయో అర్థమైన చిన్ని అతని తలలో ఉన్న చేతులని మరింతగా బిగిస్తే ఆమెని గమనిస్తూనే ఒక చేతిని వెన్నుపై వేసి తనకి మరింత దగ్గరగా లాక్కున్నాడు బాలు. అతని నడుము చుట్టూ తన కాళ్ళని ముడివేస్తూ పూర్తిగా బాలుకి అంటుకుపోయి కూర్చుంది చిన్ని. వెన్నుపై ఉన్న చేతిని పైకి కదిలిస్తుంటే వెంటనే బాలు నుంచి దూరంగా జరగాలని ట్రై చేసింది చిన్ని. కానీ ఆమె పెదవులు అతను వదలకుండా ఆమె వెన్నుపై ఉన్న చేతితో చిన్నీని దూరం జరగకుండా తన వైపుకి పట్టుకున్నాడు బాలు. కళ్ళు తెరిచిన చిన్ని తననే చూస్తున్న బాలుని చూసి అతని కళ్ళల్లోకి చూడలేక మళ్ళీ కళ్ళు మూసేస్తే చిన్ని నుంచి తనకి ఏ వ్యతిరేకత లేకపోవడంతో చిన్నగా ఆమె పెదవులు వీడి ఆమె కంఠం మీదుగా అతని పెదవులు ఆమె గుండెలపైకి చేరితే చేతులతో ఆమె స్లీవ్స్ ని కిందకి లాగాడు బాలు. వెంటనే తమ మధ్యలో ఉన్న చున్నీ తీసుకొని చిన్ని తన భుజం చుట్టూ కప్పుకుంది. కానీ అప్పటికే బాలు తల తన గుండెలపై చేరిపోయింది. వెచ్చగా వదిలేటి అతని శ్వాస తనలో వేల ప్రకంపనలు పుట్టిస్తుంటే, బాలు ప్లీజ్ కాసేపు దూరంగా ఉండు అంది చిన్ని. నో అని
తన తలని అటూ ఇటూ నిమిరాడు బాలు. అది కాదు బాలు, నాకు అని చెప్పలేక ఏం చెప్పాలో అర్థం కాకున్న చిన్ని అయోమయంలోనే ఉండగానే ఆమె శక్తి మొత్తం క్షీణించిపోయింది. తను బాలు స్పర్శకి చాలా బలహీనంగా మారింది. తన ఫీలింగ్స్ తన అదుపుని దాటేస్తున్నాయి. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారుతుంటే తన భుజం వరకు ఉన్న చున్నీ బాలు చుట్టూ వేసి అతని తలని మరింతగా తన వైపుకు అదుముకుంటూ, బాలు ప్లీజ్ టేక్ మీ అంది చిన్ని నీరసమైన గొంతుతో. కానీ చాలా చిన్న గొంతుతో వచ్చిన చిన్ని మాటలు వినిపించినా ఆమెని వీడలేదు అతను. అతని దాడికి శరీరాన్ని విల్లులా వంచి వెనక్కి వాలిన చిన్ని అతనికి మరింత వీలుగా మారింది. అతనిని ఆపాలనే ఆలోచన తనలో పూర్తిగా దూరం అవడంతో బాలు తలలోని చేతులతో అతని జుట్టుని బంధించింది. టేక్ మీ బాలు అంటున్న చిన్నీని చూసి ఆమె మెడపై పెదవులతో రాస్తూ, నాకు కూడా నిన్ను ఇప్పటికిప్పుడు నాలో కలిపేసుకోవాలని ఉంది. బట్ ఇప్పుడు కాదు. నువ్వు నా చేతిలో 3 ముళ్ళు వేయించుకున్నాకే నిన్ను సొంతం చేసుకుంటా. అప్పటి వరకు కంట్రోల్లో ఉండురా అన్నాడు బాలు. నువ్వు ఉండనిస్తున్నావా నన్ను? ఇప్పుడు నా ఫీలింగ్స్ నాకు ఎంత పెయిన్ ఇస్తున్నాయో తెలుసా అంది చిన్ని ఏడుపు గొంతుతో బాలుని చూసి. హా, నా కోసం ఆ పెయిన్ ఫీల్ అవ్వలేవా అన్నాడు బాలు ప్రేమ నింపుకున్న గొంతుతో. అతని గొంతే కాదు, చీకట్లో మెరుస్తున్న అతని కళ్ళల్లో కూడా అంత ప్రేమ చూశాక తన నోటిని తెరవలేకపోయింది చిన్ని. నీకోసం మాత్రమే ఏదైనా అని బాలు మెడ చుట్టూ చిన్ని చేతులు వేయడంతో చిన్ని చుట్టూ చేతులు వేసి ఆమె వెన్నుపై నిమురుతూ చిన్నీని కూల్ చేశాడు బాలు. థ్యాంక్ యూ బేబీ అని బాలు చిన్ని చెంపపై ముద్దు పెడుతూ చెప్పడంతో బాలు అప్పుడప్పుడు తనని బేబీ అని పిలవడం హ్యాపీగా గుర్తు చేసుకుంటూ, ఎందుకు అంది చిన్ని అతని థ్యాంక్స్ ఎందుకు చెప్పాడో అర్థం కాక. నాకు అడ్డు చెప్పనందుకు. నా కోసమే నువ్వు అడ్డు చెప్పలేదని తెలుసనుకో. కానీ అంటున్న బాలు పెదవిపై తన చూపుడు వేలుని ఉంచి, నేనేం చేసినా నీకోసమే, నీపై ప్రేమతోనే చేస్తాను. నువ్విలా థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు అంది చిన్ని సీరియస్గా. హా, ఓకే అయితే నా థ్యాంక్స్ తిరిగి నాకిచ్చేయ్ అని బాలు అనడంతో వెంటనే బాలు పెదవులపై ముద్దు పెట్టింది చిన్ని. థ్యాంక్స్ ఇలా చెబుతారని తెలీదే నాకు. లేకపోతే ఇప్పటికీ నీ దగ్గర చాలా థ్యాంక్స్లు చెప్పించుకునేవాడిని అని బాలు నవ్వడంతో బాలు మాటలకి నవ్వుతూ అలాగే చూస్తుండిపోయింది చిన్ని. చిన్నీని పట్టుకొని అలాగే వెనక్కి వాలిపోయాడు బాలు చిన్నగా. ఆ క్షణం ఇద్దరికీ ఎవరూ గుర్తుకు రాలేదు. చిన్ని అతన్ని చేతుల్లో చేరిపోతే ఆమె నుదుటిన ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్న బాలు మళ్ళీ వెలుతురు వచ్చాకే కళ్ళు తెరిచాడు. అప్పుడే తెల్లవారుతుందని అర్థమై ఫోన్లో టైం చూసిన బాలు, దేవుడా 5 దాటుతోందిగా అనుకుంటూ తల తిప్పి ప్రశాంతంగా నిద్రపోతున్న చిన్నీని చూసి నవ్వుతూ, దీంతో ఉంటూ నేను రోజు రోజుకి చుట్టూ పరిస్థితిని మర్చిపోతున్నాగా అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఆమె డ్రెస్ సరిగ్గా వేస్తూ చిన్ని కదలడం చూసి, ఓయ్ మార్నింగ్ అయిపోయిందే అన్నాడు బాలు. ఆ మాటలతో నిద్రమత్తు వదిలి వేగంగా పైకి లేచింది చిన్ని. మెల్లగా మెల్లగా అని టెన్షన్గా ఉన్న ఆమె మొహం చూసి, ఇంకా మీ మమ్మీ వాళ్ళు లేచే టైం కాలేదులే అన్నాడు బాలు. ఓ గాడ్ అని డ్రెస్ ని పైకి లాక్కొని చేతులు వెనక్కి పెట్టి జిప్ లాగేసుకుంటూ జుట్టుని అందులో ఇరికిచ్చేస్తున్న చిన్నీని ఆపి నీట్గా జిప్ వేసి ఆమె హెయిర్స్ అన్ని నీట్గా ముందరకు వేసి ముద్దుగా ఉన్న ఆమె మొహం చూస్తూ,
గుడ్ మార్నింగ్ అన్నాడు బాలు ప్లెజెంట్ స్మైల్తో. అంతవరకు ఉన్న కంగారు అతని నవ్వును చూడగానే మరిచిపోయింది చిన్ని. హ్యాపీ మార్నింగ్ బాలు అంది చిన్ని కూడా నవ్వుతూ. చాలా లేట్ అయ్యింది పద అంటూ బాలు పైకి లేచి తన పట్టేసిన బాడీని అటు ఇటు వంచి ఎముకలు పట్ పట్ అంటుంటే సౌండ్ చేస్తుంటే చిన్ని నవ్వడం చూసి కిందకు వెళ్ళాడు బాలు. చిన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా లేవలేదని అర్థమయ్యాక చిన్ని నవ్వుతూ బాలుకి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళితే పొద్దున్నే లేచి అవని కల్లాపి చల్లుతూ చిన్ని ఇంటి సైడ్ నుంచి వేగంగా వెళ్తున్న బాలుని అయోమయంగా చూస్తే అవని కోసం వెనుకే నిద్రలేచి మేడపైనే ఉన్న రామ్ చిన్ని వాళ్ళ ఇంటి గోడ దూకి అక్కడి నుంచి వెళ్ళిన బాలుని చూసి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు.